పాడి పరిశ్రమ ఏర్పాటు మెలకువతో ఉంటే రైతుకు ఎంతగా లాభాలను అందిస్తుందో, నిర్వహణ లోపాలు తలెత్తితే అంతే నష్టపోవాల్సి వస్తుంది. అవగాహన, సరైన అనుభవం లేక ఇబ్బందులు పడిన రైతులు అనేకం. అయితే ఖచ్చితమైన నిర్వహణతో మంచి లాభాలను ఆర్జిస్తున్న రైతులు ఉన్నారు. అలాంటి వారిలో జగిత్యాల జిల్లా రైతు సోదరులు ఒకరు. సారంగాపూర్కు చెందిన ఐల్నేని రాజేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి 4 ఏళ్ల క్రితం 10 గేదెలతో డైరీని ప్రారంభించి ప్రస్తుతం దాదాపు 150 పశువులతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామ మిల్క్ సెంటర్ పేరుతో పాలను సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. రోజు ఉదయం సాయంత్రం కలిపి 800 లీటర్ల పాలను మార్కెట్ చేస్తున్నారు. లీటరు పాలను 80 రూపాయల చొప్పున హోల్సేల్ గానే కాకుండా రీటైల్ గాను విక్రయిస్తున్నారు. పాలు మిగిలితే పెరుగు చేసి విక్రయిస్తున్నారు. డైరీ ఫామ్లో రైతుకు మరో అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి దేశీ కోళ్లు. నిర్వహణ ఖర్చు లేకుండా ఫామ్లో కిందపడ్డ గింజలను ఏరుకొని తింటూ గుడ్లు, మాంసాన్ని అందిస్తున్నాయంటూ రైతు చెబుతున్నారు. పాడి పరిశ్రమ ఒకనాడు ప్రతి ఊళ్ళో 1 నుంచి 2 డైరీలు కనిపించేవి. కానీ ఇప్పుడు నష్టాలు రావడంతో ఎక్కడ కూడా పాడి పరిశ్రమ నిర్వహణకు రైతులు విముఖత చూపుతున్నారు. కానీ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఓ పాడి పరిశ్రమ మాత్రం లాభాలను ఆర్జిస్తుండ్రు. ఆ రైతులు అసలు లాభాలు రావడానికి ఏం చేస్తుండ్రు, ఈ కథనం ద్వారా చూద్దాం. ఫస్ట్ 10 బర్రెలతోని స్టార్ట్ చేసినాం. ఒక బర్రె వచ్చేసి 4 లీటర్ 5 లీటర్స్ ఇస్తాయి పర్ టైం. 2 టైమ్స్ వచ్చేసి 12 లీటర్స్ 10 లీటర్స్ అట్లా ఇస్తాయి. 6 లీటర్స్ వచ్చేసి దాన వెళ్ళిపోతాయి. 2 లీటర్స్ వచ్చేసి లేబర్ ఖర్చు, గడ్డి ఖర్చు వెళ్ళిపోతాయి. బర్రె మీద 3 లీటర్స్ అమౌంట్ మిగులుతాయి. ప్రజెంట్ ఇప్పుడు 150 ఉంది. 150 బర్రెలకు ఖర్చు ఎంత పెట్టారు? ఇప్పటివరకు 150 బర్రెలకు వచ్చేసి ఒక్కొక్క బర్రె 1,30,000, 1,20,000, 1,40,000, 1,50,000 అట్లా చేసుకుంటే మ్యాక్సిమం ఇంకా ఒక 2 కోట్స్ ఉంటాయి. ఇప్పుడు పాల ప్రొడక్షన్ వచ్చేసి పొద్దున సాయంత్రం 600 లీటర్స్. ఇప్పుడు గేదెలు ఎక్కడి నుంచి కొనుకొచ్చారు? గేదెలు ఆంధ్ర ఉన్నాయి, గుజరాత్ ఉన్నాయి, ప్లస్ హర్యానా ఉన్నాయి. రోజు పితికిన పాలను ఎక్కడ విక్రయిస్తారు? లీటర్ ఎంత? లీటర్ ఫర్ 80 రూపాయలు, 80 రూపీస్ లీటర్ ఫర్. మాయే సెంటర్స్ ఉన్నాయి 4. ఒక 2 హోల్సేల్ వస్తాం, 2 రీటైల్, 4 రీటైల్ ఉన్నాయి. శ్రీరామ మిల్క్ సెంటర్, సొంత డైరీ సారంగపురం అని చెప్పేసి జైత్యాల 4 బ్రాంచ్లు ఉన్నాయి. మాయ లేబర్ వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నారు. ఒక లోకల్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 3 వచ్చేసి ఈ 3-4 మంత్స్ ప్రెగ్నెన్సీ బర్రెలు ఉంటాయి కదా, అవి అదడానికి ఉన్నారు. 100 లీటర్కి వచ్చేసి 70 లీటర్లు అమ్ముడు పోతాయి. 70 లీటర్స్ మిల్క్ వెళ్ళిపోతాయి. 30 లీటర్స్ పెరుగు చేస్తాం. ప్రతి నెల ఎంత ఆదాయం పొందుతున్నారు మీరు? ప్రతి నెల వచ్చేసి అన్ని ఓను ఒక 2-3 lakhs అయితే ఉంటాయి సార్. దాని వచ్చేసి పత్తి పిండి వచ్చేసి 3,200, 3,300 దాన్ని బట్టి రేటు సార్. ఇక తౌడు వచ్చేసి 3,000, 2,800, 2,900 క్వింటల్ వచ్చేసి. ఏం లెక్కేసుకున్నా సార్ మ్యాక్సిమం ఒక 100 రూపీస్ మనకు వచ్చినాయంటే సార్ 70 రూపీస్ ఖర్చు సార్, 30 రూపీస్ మనకు లాభాలు ఉంటాం సార్. మళ్ళీ బర్రె వచ్చేసి సార్ 2 months బిలో బర్రె కట్టాలి సార్. మళ్ళీ కంపల్సరీ బర్రె కట్టకపోతే ఫెయిల్ సార్. మెయింటెనెన్స్ వచ్చేసి పర్ఫెక్ట్ చూసుకుంటేనే దానికి తగ్గట్టు. మెయిన్ వచ్చేసి సార్ డైరీ ఫామ్ మీద ఒక రైతుకు అవగాహన ఉన్న రైతు పెట్టుకుంటే సార్ ఎలాంటి నష్టాలల్లో ఉండడు సార్. అప్పుడు మా దగ్గర 100 బఫెలోస్ వచ్చేసి పాలు ఇచ్చేసి మిల్కింగ్ ఉంటాయి సార్. ఎప్పుడు మా దగ్గర 800 లీటర్స్ కంపల్సరీ పోతాయి సార్. రోజు వచ్చేసి ప్రొద్దున 400, సాయంత్రం 400 లీటర్స్ సార్. పచ్చగడ్డ వచ్చేసి 6 ఎకరాలు ఉంది సార్. ఇక వరిగడ్డ వచ్చేసి ఊళ్ళే కట్టలు కట్టించుకుంటాం, మేము కట్టుకుంటాం. కొంతమంది తెచ్చేస్తారు సార్ 50 రూపాయలకు కట్ట. ఇక రోజు వచ్చేసి 50 గడ్డి కట్టలు పోతాయి సార్. పచ్చిగడ్డ వచ్చేసి 2 ట్రిప్లు కొట్టుకొస్తాం సార్ ట్రాక్టర్. మిగతా యువతకు అంటే ఈ పాడి పరిశ్రమ ఈ విధానంలో ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? పెట్టే ఆలోచన ఉంటుంది సార్. కొంచెం ఒక 1 month 2 months కొంచెం ట్రైనింగ్ లెక్క ఫామ్ ఉన్న దగ్గరికి పోయి చూసి అలా విధానం చూసి నాతో అయిద్దా కాదన్న కాన్సెప్ట్ మనకు కాన్సెప్ట్ ఉండదు సార్. మన కాన్ఫిడెంట్ ఉన్న రోజు పెట్టుకుంటే ఎలాంటి లాసులు అనేది ఉండదు సార్. పాడి పరిశ్రమతో పాటు కోళ్ళ పరిశ్రమ కూడా ఇందులోనే నిర్వహిస్తుంది. నాటుకోళ్ళ పెంపకం. ఈ నాటుకోళ్ళ పెంపకం కూడా దాదాపు మంచి ఆదాయాన్ని ఈ రైతు పొందుతున్నాడు. ఇది ఏ విధంగా పొందుతున్నారు మీరు చెప్పండి? అంటే సోనాలిగా కొన్ని ఉన్నాయి సార్, లోకల్ ఉన్నాయి సార్. ఎగ్స్ వచ్చేసి మేమే షాప్లో అమ్ముతాం సార్. ఒక ఎగ్స్ వచ్చేసి 10 రూపీస్ సార్. రోజు వచ్చేసి ఒక 2 ట్రైలు అట్లా వెళ్తాయి సార్. కోళ్ళు కూడా అమ్ముతాం సార్ 600 పర్ కేజీ. దానికేమో దాన ఖర్చు కానీ ఏది లేదు సార్. ఇక్కడ నేను బర్ల దగ్గర కింద పడేసినాయి, ఒకటి తింటాయి అంతే. పశువులకు గ్రాసం కొరత లేకుండా 6 ఎకరాల్లో పచ్చగడ్డి సాగు చేస్తున్నారు. ఎండుగడ్డిని బయట నుంచి కొనుగోలు చేసి దానాలతో పాటు అందిస్తున్నారు. పాల దిగుబడి ఎప్పుడూ కొనసాగేలా చూడి గేదెలు, పాడి గేదెల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిశ్రమ నిర్వహణలో పనివారి మీద పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా చేసుకోగల అనుభవం ఉంటేనే పరిశ్రమ 10 కాలాల పాటు సాగుతుందంటూ తన అనుభవంతో చెబుతున్నారు.
ఇది జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న పాడి రైతు అనుభవం. ఇక్కడ పితికిన పాలను జగిత్యాలకు తీసుకెళ్ళి సొంతగా అంటే డైరీ నిర్వహణ అమ్మకాలు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. గంగాధర్, ఈటీవీ అన్నదాత, జగిత్యాల.